పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన స్వీట్ మన రసమలై. ఒక గిన్నెలో 1 లీటర్ పాలు తీసుకొని మరగబెట్టుకోవాలి. గింజలు ఏమీ లేకుండా నిమ్మరసం తీసి పక్కకు పెట్టుకోవాలి. అందులోనే 2 స్పూన్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కొద్దిగా నిమ్మరసం తీసుకొని పాలను విరగొట్టాలి. పాలు విరిగాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో పాలను వడగట్టుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ మీద బరువు పెట్టి పక్కకు పెట్టేసుకోండి. వాటర్ అన్నీ ఇంకిపోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఇంకో 1/2 లీటర్ పాలు పెట్టుకున్నాక ఒక పొంగు వచ్చాక యాలకుల పొడి, చక్కెర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, స్వీట్ హౌస్లో మాత్రం ఖచ్చితంగా వాడతారు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఇంకో గిన్నె పెట్టుకొని 1.5 కప్పుల షుగర్ వేసి 4 కప్పుల వాటర్ వేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టి ఇప్పుడు ఆ పాల ముద్దను తీసుకొని అరచేతితో ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి షుగర్ సిరప్లో వేసేయండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో ఉడికించేసుకోవాలి. ఇంకో సైడ్ తిప్పుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఐస్ క్యూబ్స్ తీసేసుకొని అందులోనే ఒక సగం వరకు షుగర్ సిరప్ను యాడ్ చేసుకోండి. ఈ పాల ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఐస్ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న పాల ముద్దల్లో షుగర్ సిరప్ పిండిలో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 4 గంటల తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.